బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియోస్ చేసినది ఏ వీడియోస్ చేశారు మీరు అసలు? అంటే నాకు కూడా చాయ్ బిస్కెట్కి వచ్చినాకనే తెలుసు. ఐ యూస్ టు ఫాలో హిమ్ అని స్టాక్ చేస్తుండే బాగుంటాయి మనవి అని. క్రికెట్ మ్యాచ్లో ఎక్కడో కలిసినుండే చిన్న పోరాడు అన్న నన్ను పిలిచిన తర్వాత తెలిసిందంటే నేనేమనుకున్నా చాలా చూడడానికి పెద్దగా ఉన్నాడు కదా, ఏజ్ పెద్ద అయిన ఉండొచ్చు అన్న. సో మన ముందు నుంచి అన్న యూస్ టు డూ కంటెంట్ సమ్ ర్యాండమ్గా ఏదో ఒకటి అనిపించింది, చూసింది, చేసింది, విన్నది ఈస్ టు పోస్ట్. ఈజ్ హ్యావింగ్ నైస్ గ్రౌండ్ లెవెల్ ఫాలోయింగ్ అంతా మంచిది. నాకు సిబికి వచ్చిన తర్వాత ఇట్ గాట్. అంతకు ముందు నుంచే ఈజ్ ప్రిటీ ఫేమస్. అంతేం ఫేమస్ కాలే ఇప్పటికి, అది మనం ఆయన వరల్డ్ ఆయన ఓన్ వరల్డ్ ఆయన వీడియోలు చేసుకుంటూ సంబంధం లేదు నేను చేసుకుంటూ పోతా అన్నట్టుగా ఆడిడ అవన్నీ అనుకోవద్దు. ఫూలిష్గానే ఉండాలి, మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూరిటీ ఉంటే నువ్వు హ్యాపీ ఉండవు, ఫూలిష్గా ఉంటే నీది నువ్వు హ్యాపీ ఉంటావు. ఈ మెచ్యూరిటీనెస్ అంతా వచ్చేవరకు నువ్వు నేను అర్థం చేసుకుంటుంటావు, నిన్ను కూడా అర్థం చేసుకోడు. ఇదంతా మెచ్యూరిటీ కాదా ఇప్పుడు? అది మెచ్యూరిటీ నేను ఫీల్ అయ్యి వేరే టైంలో మాట్లాడతా, ఆ స్టేజ్ దాటేసి అది నేను ఫూలిష్గానే ఉంటా. బెటర్ బాయ్ మెచ్యూరిటీ కంటే. ఇంకోటి ఐ ఫీల్ ఈజ్ అంటే ఇప్పుడు నేను షార్ట్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నా, లేకపోతే ట్రాక్ వేసుకున్నా, లేకపోతే మంచి చెప్పులు అని నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను దేని చూసి జడ్జ్ చేస్తావు చేసుకో. ఇప్పుడు నువ్వు జడ్జ్ చేయడం వల్ల నాకేమైనా పోతుంది, నాకు పోతలేదు. అంటే మన గురించి అవతలలో ఏమనుకుంటున్నారో అనేది లేకపోతే థాట్ ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు ఒకటే భయం ఏంటంటే యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు 3వ టేకో 4వ టేకో నా వల్ల అవుతుందంటే ఇంక అయిపోయినా నాకు స్టార్ట్ అయ్యో నాకు 1 2 3 థర్డ్ టేక్ మ్యాక్సిమం ఓకే అయిపోవాలి. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వస్తాం కదా అందరం. ఏంది టెక్నికల్గా కొన్నిసార్లు కెమెరా, కొన్నిసార్లు ఫోకస్, లైట్, ప్రాపర్టీ ఏవో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అయినాక కూడా నా వల్ల 2వ టేకో 3వ టేకో 4వ టేకో ఏంటంటే ఇంకా నాకు లోపల కొన్ని వాటర్ ఇవా సంజయ్ వాటర్ ఇవా వాటర్ తాగి సార్ రెడీ సార్ నాకు ఆ భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి 2 డిఓపీలు ఉన్నారు, 5 లైట్లు ఉన్నాయి, 2 కెమెరాలు ఉన్నాయి, 3 మనుషులు. అదే సినిమా సెట్కి వెళ్ళేసరికి ఏంటంటే 150 మంది 200 మంది అయింది. అది ఏంటంటే ఒక్కొక్క షాట్ మీద నడుస్తూ ఉంటుంది. షార్ట్ డిలే అవుతున్న కొద్ది ఓవర్ అంటే ఆ రోజుకి ఏం కాదు కానీ 50 రోజులు అనుకున్నది 52, 50 మళ్ళీ రోజుకి బడ్జెట్ లక్షల్లో ఉంటుంది. ఆ భయం ఉంది నాకు ఇప్పటికీ. ఆ భయం ఇప్పటికుంటుంది నాకు. ఎక్కువ తెలవడం వల్ల కూడా ఎక్కువ భయం పెరిగింది. తెలవడం అని కాదు కానీ కొన్నిసార్లు ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ సెట్కి వెళ్ళినప్పుడు ఒకే మూడ్లో వెళ్ళను నేను. నైట్ నిద్ర పట్టకును ఏవో ఉంటాయి. ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ చేసిన ఏం చేస్తాయి, ఈ ఐస్ట్ అమెరికాన్ అలవాటు అయినప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆ బ్లాక్ కాఫీలు తాగి తెలుగుకి ఏం చేస్తుంటే 5, 6 ఈ సాయంత్రం పూటనే పోతుండే. అప్పుడు తాగుతుంది, నిద్ర పట్టేది కాదు నాకు తెలియదు. కొన్ని అమ్మ కెఫైన్ వల్ల నిద్ర పట్టదు. 3:30, 4 గంటలకు నిద్ర పడుతుంది. మళ్ళీ 5 గంటలకు లేవాలి. 5 గంటలకు లేచి స్నానం చేసి కార్ తీసుకొని సెట్టుకోవాలి. నిద్ర ఉంటుంది, ఏడుంటుంది. కొన్నిసార్లు పర్ఫామ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫుల్ ఎనర్జెటిక్ అరిచే సీన్స్ ఉన్నాయి, బాడీ అంత హెల్ప్ చేయదు. అది ఏజ్ వల్ల. మరి ఏ ఏజ్ వల్ల మనం రాత్రిపూట నిద్రపోవా? ఏమి స్టోరీలు అన్ని 24 hours యాక్టివ్ చూపిస్తుంది బార్ అని చెప్పి స్టేటస్ పెట్టినావు. మళ్ళీ అందరు కష్టాలన్నీ రాత్రిపూట గుర్తొస్తాయి కాబట్టి ఐఫోన్ గ్లిచ్ ఉండొచ్చు, అది గ్లిచ్ ఉండొచ్చా? మనం మాత్రం ఏం లేదు, 24 hours మేల్కొని ఉంటాడు. నాకు అర్థం కదా, బైక్ నడుపుతుంటా, బైక్ అప్పుడు యూజ్ చేస్తా, ఏదో ఒకటి వెనకాల యాప్ రన్ అవుతుంటది కదా అట్లా. సో ఏంది రాత్రిపూట నిద్రపోరా మీరు? పట్టదు నాకు, నార్మల్గా పట్టదా? ఎందుకట్లా? ఏమో అలవాటు అయ్యిండే ఒక టైంలో. ఇప్పుడు అవి ఎమోషనల్గా చెప్పలేను నేను, అవన్నీ ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి కానీ నువ్వు తందా యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ చెప్పండి. అంటే ఎందుకట్లా? ఎందుకంటే రాత్రి ప్రతిరోజు 1 2 తర్వాత పోస్టులు ఉంటాయి. అందరూ ఏమైనా కష్టాలు ఉంటే ఆ టైంలో చెప్పుకోవాలి అన్నట్టుగా కాదు. నాకు మా అమ్మ ఉన్నప్పుడు అలవాటు అయ్యండి, నెత్తి ఇట్లా అనుకుంటా ఏదో ఒకటి చెప్పి మాట్లాడుకుంటా అలవాటు అయ్యండి. తర్వాత దాన్ని చనిపోయినాక కొంచెం అది నైట్ టైం మేల్కొని ఉండడం అది అలవాటు అయిపోయింది. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి నైట్ టైం నాకేమైనా ఫ్రస్ట్రేషన్, బోర్ అనిపిస్తున్నా నేను స్టోరీ చేస్తా, ఎవరో రిప్లై ఇస్తారు, టైంపాస్ అయిపోతుంటుంది. నేను అట్లా డైవర్ట్ అవుతుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ డైవర్ట్నెస్ కోసం చూస్తుంటా, కొంచెం అట్లా అలవాటు. అందుకే ఇలా సీరియస్ నేను చెప్పబోయానట, ఛాన్స్ రానియడు అసలు. వచ్చిందంటే ఇంకోటి అది అవసరం లేదు. వేరే వాళ్ళకి నువ్వు సీరియస్ ఉన్నావు, నువ్వు ఎమోషనల్ ఉన్నావు, నువ్వు బాధపడుతున్నావు చెప్పాల్సిన అవసరం లేదు. సింపతి వస్తుంది, సింపతి అస్సలే అవసరం లేదు. మన స్టోరీని సింపతి ఈయన ఫూలిష్ అనుకుంటా మొత్తం మెచ్యూర్డ్ టాక్ చేస్తున్నాడు. ఒకటి అవసరం లేదు, సింపతి వస్తుంది. సింపతి మన స్టోరీలో సింపతి వచ్చేటట్టు ఉంటాయి చెప్తే.
ఎందుకు సింపతి వాడు పాపం రా ఆడు ఎట్లున్నాడు అంటే నీ పాపం ఏమో నీకు కావాలి నీకంటే బాగుంటుంది నేను అందరికి కష్టాలు ఉంటాయి, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి. బట్ ఇన్ని వీడియోస్ చేసినప్పుడు కూడా ఏ వీడియోలో కూడా దీనికి ప్రిపేర్ అయ్యారు, వీనికి వీళ్ళు ప్రిపేర్ కష్టపడ్డారు అన్నట్టు ఉండదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అట్లే మాట్లాడతారు, దట్స్ హౌ కదా అందరు జనాలు రిసీవ్ యాక్చువల్లీ తనుంటే ఏమవుతుందంటే తనుంటే ఒక లైన్ చెప్పుకుంటాం అనుకో, ఆ లైన్ చెప్పుకొని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం. అది ఇట్లా వెళ్ళాలి, ఓకే ఇది అంటే పంచి దీనికి పడాలి అనుకున్నా, అది ఇది తర్వాత ఏ డైలాగ్ మాట్లాడతామో మాకే తెలియదు, ఫ్లోలో వస్తాయి. అందుకే కొంచెం న్యాచురల్గా చూసుకోవడానికి అయితే అర్థమైతే కొంచెం అర్థమైతే ఫ్రెండ్స్ కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు అట్లే ఉంటాయి వీడియోస్. ఏమంటుండవు. ఇప్పుడు హర్ష వీడియోస్ చేస్తున్నప్పుడు అవి స్క్రిప్టెడ్ ఉంటాయి. హర్ష దాంట్లో కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ ఓన్గా మాట్లాడి వెళ్తుంది, బట్ తను స్క్రిప్ట్ ముందే రాసుకుంటాడు తను ఏం చేయాలి ఏంది అని చెప్పి. సో అవి స్క్రిప్టెడ్ ప్రకారం మంచిగా వెళ్తాయి. అట్లా మేము అనుకొని చేసింది, ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు మనోడు, నేను వితౌట్ హెల్మెట్ వస్తా, ఆపి చలానేస్తా, అవి ఏముండవు, దా అయ్యే వన్నదిలే దా బండి పక్కన పెట్టా, ఫోటో తీసుకుని ఛాయ్ తాగకుండా ఇట్లా మా చుట్టాలకి ఇట్లా పిల్లగానికి ఇట్లా యాక్సిడెంట్ అయింది, సరే బతికిండా సార్ అంటే బతికిండలే కానీ హాస్పిటల్లో పడ్డాడు, 30 లక్షలు అయినాయంట, సరే మంచిగా అయిందా సార్, ఏడైతుంది ఇంకో 30 లక్షలు కావాలంట, సరే హెల్మెట్ నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే పెట్టుకోకపోతే నాకు అంటే ఇట్లా ఫన్లో కూడా సోషల్ మెసేజ్ చెప్పడానికి ఏదో ఈ సమాజానికి మా తరఫున చిన్న సాయం అంతే. అట్లా. సో ఎట్లా ఉంది లైఫ్ అండ్ చాయ్ బిస్కెట్లోకి అసలు ఎలా వచ్చారు మీరు? చాయ్ బిస్కెట్లో నాకు ఫస్ట్ అనురాగానే మెసేజ్ చేశాను, ఒక 2 వీడియోలు నా బల్బుతో అన్ననే అంటే నాకు తెలుసు చాయ్ బిస్కెట్ అని. ఫస్ట్ మాత్రం అన్ననే అంటే బాహుబలి స్పూఫ్ అని ఒకటి ఉంటుండే, డెస్పసిటో తెలుగు వర్షన్ అని చెప్పి ఒక 2 వీడియో సరే అని నేను అని చేసిండే. ఆ 2 వీడియోలను చూసి అన్న మెసేజ్ చేసిండు, బ్రో దట్ వాస్ హిలేరియస్, నాకు వాట్సాప్లో పంపు అని చెప్పి పంపించుకుంటూ అప్పుడు నంబర్ సేవ్ చేసుకుని అన్నది. దాని తర్వాత అన్న కూడా నా నంబర్ సేవ్ చేసుకున్నట్టు నేను ఇప్పుడు ఇన్స్టాలో ఎట్లా స్టోరీలు పెడతా, వాట్సాప్లో అట్లా పెడుతుండే నేను కొన్ని, నేను క్రియేట్ చేస్తాను, నేను మీమర్ని కూడా ఎడిటర్ని కూడా. సో అట్లా చూసి ఫ్లెక్స్ చేస్తున్నాడు మధ్య చెప్పాలి మరా మళ్ళీ అట్లా ఓ రోజు అన్న పిలిచి ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, ఇట్లా నేను యాక్టర్స్ అవుదాం అనుకుంటే నాకైతే మీమర్ కావాలి ఇప్పుడు అని చెప్పి మీమర్ని పెట్టుకుని లాక్డౌన్కి ముందు అప్పుడు మీమర్గా ఉండే. నేను మీమర్ ఉంటే ఏంది, ఇప్పుడు నేను చేసిన మేము ఈయన నాకు పంపుతాడు, బాగుంది కదా మేము అంటాడు, నేను చేసినారా అంటే ఒక నేను రా చేసింది అన్నట్టు. సో అందుకు అయినా నాకు యాక్టర్ కావాలని ఉంటుంది, ఫస్ట్ యాక్టర్ అవ్వాలని. అయితే యాక్టర్ లేకుంటే క్రికెట్. ఇప్పుడు క్రికెటర్ కి స్కోప్ ఉందంటావా? క్రికెటర్ ఆడొచ్చు ఇప్పుడు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, ఆబ్వియస్లీ యాక్టింగ్ లో పెద్ద పెద్ద అంతస్తులకు వెళ్ళిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు. ఆడుతున్నా ఇప్పుడు ఆడుతున్నా. ఓకే. సో ఎట్లా ఉంది లైఫ్, ఎట్లా ఉంది అసలు, ఏం చేస్తున్నారు? మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఒకటి ఉంటది, ఏంది అసలు ఏమైతుంది కదా? నేను నార్మల్గా ఇప్పుడు అంటే సినిమా పరంగా అంటే 3 సినిమాలు ఉన్నాయి, 3 సినిమాలు ఉన్నాయి, 2 మాట్లాడతారు. ఓకే. ఎందుకు అట్లా ఒకసారి వచ్చిపోమో మెరుపు తీగలాగా ఒక సినిమాలో కనిపించింది, ఇది ఒకటి ఒకసారి వచ్చిపోమో మెరుపు తీగ అన్నట్టుగా ఒక సినిమాలో కనిపించి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఏంది నెక్స్ట్? నెక్స్ట్ 2 కొంచెం పెద్దగానే ఉంటాయి అనుకుంటా. ఈయన కూడా పక్కనే ఉంటాడు, 2 కూడా ఉన్నాడు ఈయన, ఏంటిది దాంట్లో కూడా ఉన్నాడు. ఈయన కొంచెం వచ్చిపోతాడు, నేను ఎక్కువ అంటే ఇంకో దాంట్లో 2 ఉంటాం. అది కూడా చెప్పొద్దేమో ఇప్పుడే, ఎందుకు వదిలే అట్లా చెప్తే పెద్దదని ఫీల్ అవుతారు చెప్పకుంటే. పెద్దదే ఉన్నట్టుంది. అవును. కానీ సినిమాలలో ఎంత రావాలని ఫస్ట్ ట్రై చేసినా ఇప్పుడు యూట్యూబ్ అనేది స్పెషల్, ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. అండ్ దీని నుండి వచ్చే వాళ్ళు మళ్ళీ మూవీస్లోకి వెళ్ళడం ఇదంతా అయిపోతుంది కదా. సో యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ నో. మళ్ళీ సినిమాలోకి రావాలి, చేయాలి, మళ్ళీ ఆ కష్టాలన్నీ పడాలి, మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ అవసరమా అని ఎప్పుడు అనిపించలేదా? ఏమైపోయారు, మాకు ఎప్పటి నుంచి అయినా సినిమానే ఉండే, అందుకే చాయ్ బిస్కెట్ నుంచి బయటికి వెళ్ళాలి ఫస్ట్. అంటే కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని అవి అంటారు, డిఫరెంట్ థింగ్స్ అనుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్కి ఎక్కువ మనీ వస్తున్నాయి, అది వేరు. కానీ ఏంటి సినిమాల్లో ఉంటే సినిమా చేయాలని మీరు పెద్దగా కావాలి, అయితే పెద్దగా కావాలి, లేకుంటే అదే కుక్క బతుకుంటుంది సార్, కుక్క బతకాలి అదే నార్మల్ ఎట్లా బతుకుతున్నామో అట్లా బతుకుతాం. అయితే పెద్దగా వస్తే కొండ, లేకుంటే అది ఈకనా ఏదంటారు నీకు తెలియదేమో.